ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ వదిన ఇష్టపడితేనే ఆ అమ్మాయితో నీకు పెళ్ళవుతుంది. కాబట్టి మీ వదిన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఒప్పించు. అంతవరకు ఈ ప్రేమ విషయం ఎవరికి చెప్పొద్దే. నా ప్రేమకు వదిన నో చెప్పదు గ్రాని. తనకి నేనంటే పంచప్రాణాలు. వదినా వదినా సో ఈ ఇంటి కోడలిగా వచ్చే అమ్మాయి అనుష అన్నమాట. మొత్తానికి నీకంటే అందగత్తెని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాడు కదా, ఇప్పుడు అందగత్తైన అనుషానే తీసుకొస్తున్నాడు. అమ్మా అమ్మా కడుపు మంటదినా. నాకా కడుపు మంట? నా ఉద్దేశం అనూష ఈ ఇంటికి కోడలుగా వస్తుందని నువ్వు కడుపు మంటతో ఫీల్ అవుతున్నావని కాదు. నేను చెప్తుంది నా కడుపు మంట గురించి. అనూష పల్లవిలు నీ శత్రువులు. ఆ శత్రువునే భార్యగా తీసుకొస్తున్నాడు మన చరణ్. ఒకవేళ నిజంగానే అనూష ఈ ఇంటి కోడలైతే నీకు కొత్త ప్రాబ్లమ్స్ మొదలవుతాయి వదినా. వదినా, కంగ్రాచులేషన్స్ చరణ్. నువ్వు ప్రేమించిన అమ్మాయి అనుష అంట కదా. వదినా, ఈ విషయం నీకెవరు చెప్పారు? నేనింకా చెప్పకముందే నీకెలా తెలిసింది? నువ్వు గ్రానికి చెప్పావు కదా, అప్పుడు నేను విని వదినికి చెప్పాను. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు వదినికి నేనే చెప్పాలి. నువ్వెలా చెప్తావు? ఎవరు చెప్తే ఏమైంది, మొత్తానికి నీ లవర్ అనుష అంతే కదా. వదినా, ఆ రోజు మీరు చూపించిన రిలేటివ్ అమ్మాయిని నేను రిజెక్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నీకు నచ్చలేదు, నేను ఆ రోజే మర్చిపోయాను. వన్ మినిట్. హలో, అన్నయ్య, నాకు మాత్రం అనుష నచ్చింది. నీ సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ సిస్టర్. కానీ వదిన కంగ్రాట్స్ చెప్పింది, కానీ మనసులో మాత్రం ఏదో కంగారుంది. నువ్వే హ్యాండిల్ చేసుకో. చరణ్, చెప్పావా మీ వదినతో? చెప్పాను గ్రాని. కంగ్రాట్స్ కూడా చెప్పింది గ్రాని. చరణ్, నేను చెప్పాను కదా కంగ్రాట్స్ చెప్తుందని. కానీ లోపల కొంచెం సీరియస్గానే ఉంటుంది. గ్రాని, నాకు కొంచెం టైం ఇవ్వు, అన్నీ నేను సెట్ చేస్తాను. మీ వదిన అంత ఈజీగా ఒప్పుకోదు. నీ ప్రేమకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది, అది గుర్తుపెట్టుకో. వదిని కూడా నేను కన్విన్స్ చేస్తాను. తనని ఎలా కన్విన్స్ చేయాలో అన్ని డీటెయిల్స్ నాకు బాగా తెలుసు. సరే. yes yes హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చినందుకు థ్యాంక్స్ మమ్మీ. ఈ అమ్మ ఎక్కడున్నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది నాన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. కార్తీక్, నీకు ఇంకో పెద్ద గిఫ్ట్ ఇస్తాను నాన్న. రా కూర్చో. ఇదేంటి మమ్మీ? నీకు కాబోయే వైఫ్ ఫోటో.
నీకోసం చాలా కష్టపడి ఎంక్వైరీస్ చేసి జల్లెడ పట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశానురా. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేను డిసైడ్ అయిపోయాను నా కోడలు ఈ అమ్మాయి అని. చూడు, నీకేం కావాలో నీకంటే ఈ అమ్మకే బాగా తెలుసు. ఈ అమ్మాయి ఒక్కగానొక్క కూతురు, చాలా మంచి ఫ్యామిలీ. పైగా వాళ్ళు చాలా డబ్బులున్న వాళ్ళు. వాళ్లకున్నదంతా ఆ కూతురికే. అంతేకాదు, బ్యాంకులో ఎంప్లాయీ కూడా తను. కాబట్టి నువ్వే సంపాదించి నువ్వే పోషించాలి, ఇలాంటివేవి ఉండవు. నువ్వు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటావు. మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది నాన్న. ఫైనాన్షియల్ టెన్షన్ లేకపోతే ఇంకేం డిస్టర్బెన్స్ ఉంటాయి చెప్పు? హ్యాపీగా కలిసి ఉంటారు. మనకి సంబంధం దొరకడం నీ అదృష్టం రా. ఆ ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించడానికి ఏముంది చెప్పు? అర్థం చేసుకో నాన్న. నీ ప్రేమ ఫుడ్ పెట్టదు, డబ్బునివ్వదు. అది గుర్తుపెట్టుకో. నా మాట వినరా? చూడు, ఫోటో చూసి ఏం మాట్లాడవేంటి? నచ్చింది కదా? ప్లీజ్ అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టుకో. ఆ ఫోటోలో నువ్వు తెచ్చిన మ్యాచ్ నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చిన అమ్మాయి వేరే మమ్మీ. ఆల్రెడీ నీకు ఆ అమ్మాయిని పరిచయం చేశాను. మళ్ళీ నువ్వు ఇలా వేరే మ్యాచ్ తేవడం. నేనప్పుడే చెప్పాను ఆ అమ్మాయిని మర్చిపోమని. అంత ఈజీగా ఎలా మమ్మీ? కష్టాలు కావాలని తెచ్చుకోవద్దు. ఆ ఫ్యామిలీ నీకు ఎలాంటి సపోర్టు ఇవ్వలేదు. ప్రేమలో పడ్డవాళ్ళు ఆకాశంలో తేలిపోతుంటారు. భవిష్యత్తు మీద భయం కంటే మీ ప్రేమికులకు ప్రేమ మీదే హోప్ ఎక్కువ. రేపు చిన్న ప్రాబ్లం వచ్చినా మీ లవ్ డిస్టర్బ్ అయిపోద్ది. నీ ప్రేమ మీద కంటే ఈ అమ్మ మీద నమ్మకం ఎక్కువ ఉంటే నా మాట కాదనుకో. ఆ అమ్మాయిని మర్చిపోయి ఈ అమ్మ చూపించిన అమ్మాయిని చేసుకో, బాగుపడతావు. సారీ మమ్మీ, నువ్వు తెచ్చిన సంబంధాన్ని నేను చేసుకోలేను. చేసుకోకపోతే ఈ అమ్మతో కూడా రిలేషన్ తెంచుకోవాల్సి ఉంటుంది. చూడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అందరం కలిసే ఉండొచ్చు. నా మాట విన్నావనుకో, మనిద్దరికీ మంచిది. అంతవరకు వస్తే నా ప్రేమ కోసం అమ్మని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. సరే, నీకు 1 డే టైం. ఈ 24 అవర్స్లో నీకు అమ్మే కావాలో ప్రేమించిన అమ్మాయే కావాలో డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకో. హలో, ఏంటోదినా నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటి? ది గ్రేట్ మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాంప్రమైజ్ అయ్యారా? ఈ ఇంట్లో ప్రతి చిన్న నిర్ణయం నుంచి ఎలాంటి డెసిషన్ అయినా నీదే కదా ఫైనల్. అలాంటిది ఈ ఇంటికొచ్చే కోడల విషయంలో అట్లీస్ట్ నీ మాట కూడా వినడం లేదేంటో దీనా?
ఆ అక్క చెల్లెళ్ళు ఎంత ఇన్సల్ట్ చేశారో, వాళ్ళని తెచ్చి మహారాణిలా ఇంట్లో పెట్టడమా? ఇప్పుడు నీ మాట పక్కన పెట్టారు, రేపు నిన్నే పక్కన పెడితే? అది కాదు వదినా, రాబోయే అమ్మాయి చరణ్ ప్రేమించిన అమ్మాయే కాదు, నీ బద్ద శత్రువు కూడా. అయినా ఆ అనూష నీ మాట ఎందుకు వింటుంది? ఈ ఇంట్లో నీ స్థానానికి చెక్ పెట్టినట్టే. ఆ మిడిల్ క్లాస్ అనూష నీకంటే అందుకెత్తనని పొగరు చూపిస్తే మరిది బాధపడతాడని చిన్న మాట కూడా నువ్వు ఎదురు చెప్పవు. అలాంటి నీ మరిదిని నీ మాట వినకుండా అనూష చేస్తే అప్పుడేం చేస్తావు వదినా? నీ ముందు నిల్చునే అర్హత కూడా లేని అమ్మాయి నీతో అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో పెత్తనం నాది అని నీ పెద్దరికం లాక్కుంటుంది. నీ మరిదిని నీ మాట వినకుండా చేసి ఈ ఇంటిని గుప్పెట్లో పెట్టుకుంటే ఏం చేస్తావు వదినా? నీ మాట కాదని కిచెన్లో గ్యాస్ స్టవ్ కూడా వెలగదు. అలాంటిది అనూష వచ్చాక తను పెట్టిందే నువ్వు తినాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావు వదినా? రేంజ్ స్టేటస్ అని ఆలోచించే నీ ముందు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తోడి కోడలుగా తిరుగుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా వదినా? చెప్పే వదినా, చరణ్ ప్రేమ పెళ్లి నాకిష్టం లేదని, ఆ విషయంలో కాంప్రమైజ్ కాను అని చెప్పి. ఆ పల్లవి అనూషతో చరణ్ని ట్రాప్ చేయించింది. నీ మీద పగతోనే ఇంటికొచ్చేది శత్రువు నిన్ను కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది. నీ కంట్రోల్లో ఎలా ఉంటుంది? నీ మరిది బాధపడతాడని నువ్వు ఆలోచిస్తే రేపు నీ మరిదిని నీ కళ్ళ ముందే కొంగున కట్టుకొని తిరిగితే నువ్వు తట్టుకోగలవా వదినా? అందుకే ఈ పెళ్లి జరగదని ఆపే. అప్పుడే నువ్వు నీలా ఉండగలుగుతావు. ఆవేశపడి ఆలోచనలు చంపుకోకూడదు. చరణ్ లవ్కి కంగ్రాట్స్ చెప్పానంటే చరణ్ లవర్ నాకు ఇష్టమని కాదు. చరణ్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ. తాను కావాలనుకున్నది దక్కించుకునే నేచర్ ఉన్నవాడు. ఇప్పుడు అనూషతో పెళ్లి వద్దు అంటే ఇంటి నుంచి వెళ్ళినా వెళ్ళిపోతాడు. చరణ్ ఎప్పుడూ బాధపడకూడదు. మరిది దృష్టిలో వదినెప్పుడూ మంచిదే. ఆ మంచితనాన్ని ముందు కాపాడుకోవాలి. ఇప్పుడు జస్ట్ కంగ్రాచులేషన్స్ మాత్రమే చెప్పాను. ఏదైనా సరే మొహం మీద చెప్పకూడదు రితిక. ప్లాన్డ్గా మనం అనుకున్నట్టుగానే చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పల్లవి ఫ్యామిలీ గురించి విన్నా, ఆ పల్లవి పేరు విన్నా నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అలాంటిది ఆ అనూషనెందుకు ఈ ఇంటి కోడల్ని చేస్తాను? అనూష ఎప్పటికీ ఇంటి కోడలు కాలేదు, కాదు. అనూష నీకంటే అందంగా ఉంటుందని నీలో భయం మొదలైంది. నేను చూసిన సంబంధాన్ని కాదని నన్ను భయపెట్టి క్యాన్సిల్ చేయించావు. నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇప్పుడు నీ శత్రువు సంబంధం వాడికి నచ్చింది. నిన్ను టెన్షన్ మీద టెన్షన్ పెట్టి నా పగ తీర్చుకుంటాను.
నేను రాకపోతే చచ్చిపోతావా? ఇప్పుడు నా ప్రేమ గుర్తొచ్చిందా నీకు? బలవంతంగా మీ మదర్ నీకు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేస్తానంటే నేను గుర్తొచ్చానా? ఐ లవ్ యూ అనూష. ఐ లవ్ యూ అనూష. నువ్వు లేకపోతే నేను బతకలేను. కొట్టి చంపి చచ్చిపోతాను. కానీ నువ్వు కావాలనుష. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు నాతో గొడవ పడద్దు. ఇంకెప్పుడు ఆ చరణ్ టాపిక్ తీసుకొచ్చి నాతో గొడవ పెట్టుకోవద్దు. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు కార్తీక్, ఏమీ లేదు. నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కార్తీక్, బ్రతకలేను. నేను లేకుండా ఉండలేను అంటున్నావు కదా. నేను లేకపోతే బతకలేను అంటున్నావు. జీవితంలో ఇంకా ఆ చరణ్ పేరు ఎతకు. ఆ చరణ్ టాపిక్ రాకూడదంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. నేను లేకుండా ఉండలేవు కదా. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఇంకా లేట్ అయితే మా మామ్ ఫోర్స్ చేసేనా నా పెళ్లి చేసేస్తుంది. ఆ పెళ్లి చేసుకోకపోతే మా మామ్ నాతో రిలేషన్ తెంచుకోవడానికి కూడా రెడీగా ఉంది. అనూష కోసం నేను నిన్నైనా వదులుకుంటానని అమ్మతో చెప్పేశాను. పెళ్లి కొప్పుకో. మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ ఈరోజు వద్దన్నా తర్వాతైనా ఒప్పుకుంటుంది. మన మధ్య ఆ చరణ్ గొడవలు, మా అమ్మ డిస్టర్బెన్స్ ఏవి ఉండవు. మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అనూష. మా ఇంట్లో ఇప్పుడంటే నా పెళ్లికి ఒప్పుకోరు కార్తీక్. రీసెంట్గా మా మావయ్య పెళ్లి జరిగింది. నాకంటే ముందు మా పల్లవి పెళ్లి జరగాలి, అంతే తప్ప ఇప్పుడు మన పెళ్ళి అంటే కుదరదు కార్తీక్. ఎందుకు కుదరదు? ఈరోజే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. అందరూ చచ్చినట్టు ఒప్పుకుంటారు. అందరినీ నేను ఒప్పిస్తాను. నోనో, నువ్వు పెళ్లి చేసుకుంటే రేపైనా మీ మదర్ కొడుకుని యాక్సెప్ట్ చేస్తారు. నేను ఆడపిల్లని కార్తీక్. మా పల్లవి గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ పరువు గురించి ఆలోచించాలి. వాళ్ళెంత హర్ట్ అవుతారో నీకు తెలీదు కార్తీక్. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటాం, లేదంటే ఇప్పుడే పర్మనెంట్ గా విడిపోతాం. నాకు వేరే ఆప్షన్ లేదు అనుష. పెళ్లి చేసుకుందాం. టైం లేదు అనుష. పెళ్లి కొప్పుకో. ప్లీజ్ అనుష, మాట్లాడు. చెప్పు ప్లీజ్ అనుష. విడిపోదామా? లేచిపోదామా? చెప్పు అనుష. నన్ను చచ్చిపోమంటావా? చెప్పు అనుష. నీకోసం చచ్చిపోతాను అనుష. మాట్లాడు అనుష. ప్లీజ్ అనుష, నీ చెప్పేది అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ అనుష.
మనం పెళ్లి చేసుకుందాం అనుష. నీ డెసిషన్ ఏంటో చెప్పు అనుష. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనుష. అనుష నువ్వు మాట్లాడకపోతే కూడా చచ్చిపోవాలనిపిస్తుంది అనుష. అనుష అనుష ప్లీజ్ అనుష చెప్పు అనుష చెప్పు. చేసుకుందాం చేసుకుందాం చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, ఇప్పుడే చేసుకుందాం. సారీ మావయ్య, అనుష కోసం నర్సరీకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. పర్లేదులేమ్మా. ఇంతకు అనుష ఏది? మా దర్శనం అయిపోయింది, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకునిరా. సరే మావయ్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.